హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2025 సంబంధించి ఇక్కడ మనకి అలాట్మెంట్ లిస్ట్ కూడా ఇచ్చారు. సో ఇందులో మనకు ఆల్ ఇండియా ర్యాంక్ ఇదంతా ఇవ్వడం జరిగింది. 23rd వరకు మీరు రిపోర్ట్ చేయాల్సిన టైం అయితే ఇచ్చారు. మీకు మెసేజెస్ కొందరికి రాలేదు, కానీ కొంచెం లేట్గా అయినా కూడా మీకు మెసేజ్ అయితే వస్తుంది. ఓకేనా? సో రాని వాళ్ళైతే డిసప్పాయింట్ అవ్వకండి, ఎందుకంటే సెకండ్ రౌండ్లో చేంజెస్ ఉంటాయి. అండ్ ఇప్పుడైతే మీరు వీడియో చూసే ముందు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యూచర్ అప్డేట్స్ కోసం. సో ఇక్కడ మీకైతే ఒక లిస్ట్ ఇచ్చారు, కానీ ఇందులో మీకు ఆల్ ఇండియా ర్యాంక్ మాత్రం ఇందులో మీకు కనిపిస్తుంది. అండ్ అలాట్మెంట్ కాలేజ్ ఇవన్నీ కూడా మీరైతే చూడొచ్చు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సీట్ వచ్చిన వారందరికి కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు ఎంత ఉంది కట్ ఆఫ్ అని చూస్తే, మనం చేసిన అబ్జర్వేషన్ ప్రకారం కట్ ఆఫ్ అయితే నేను చెప్తాను, కాస్త వేరియేషన్ ఉండొచ్చు, కానీ ఈ రేంజ్లోనే ఉంది. ఓపెన్ అయితే 431 వరకు కనిపిస్తుంది. అండ్ బీసీఏ అయితే 354, బీసీబీ అయితే 421, బీసీసీ అయితే 369, బీసీడీ అయితే 428. సో ఇది కాస్త తక్కువ కూడా ఉండొచ్చు. మనం ఈ లిస్ట్లో మనం అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి చాలామంది అడుగుతున్నారు కాబట్టి చేయడం జరిగింది. అండ్ బీసీఈ 420 వరకు అయితే కనిపించింది. SC1 226, అండ్ SC2 365, SC3 380, అండ్ ST 382కి అయితే డెఫినెట్గా వచ్చింది. వీళ్ళ వరకే డెఫినెట్గా వచ్చింది. అండ్ ఇంకా వేరే కాలేజెస్లో అంటే మనం బాటంలో అబ్జర్వ్ చేసినంత వరకు అయితే ఇది కనిపించింది. అండ్ 2-3 మార్క్స్ వేరే కాలేజెస్లో తగ్గొచ్చు మేబీ. సో ఓవరాల్గా అయితే ఇది మెయిన్గా కట్ ఆఫ్ అయితే ఈ రేంజ్లో ఉంది. ఓకే, ఈ రేంజ్లో కట్ ఆఫ్ అయితే ఉంది. అండ్ సెకండ్ రౌండ్లో చాలామందికి ఛాన్స్ వస్తుంది, డిసప్పాయింట్ అవ్వకండి రానివారు. ఒక కొద్ది మార్కు గ్యాప్ మనం ఇంతకుముందు వీడియోలో చెప్పాం, రౌండ్ 1కి రౌండ్ 2కి ఎంత వేరియేషన్ వచ్చింది ఇంతకు ముందు అని చెప్పి, అది కూడా చూడండి ఒకసారి. సో ఫస్ట్ రౌండ్లో అయితే ఇక్కడి వరకు మనకు అబ్జర్వేషన్ చేసిన కట్ ఆఫ్.